బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధం మరోసారి బయటపడిందన్నారు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ఇన్నాళ్ళు కాంగ్రెస్ చెప్పింది ఇవాళ కవిత చెప్పారని తెలిపారు. అధికారం కోసమే కుటుంబంలో కొట్లాటలు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏక్నాథ్ షిండేలా అవుతారన్నారు. తొందరలోనే బీజేపీలో చేరతారన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది ఏంటిది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు, మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం. ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబెట్టిపోయకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా, ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే పోషించనీకే బీఆర్ఎస్ పార్టీ తనకు త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. తెర ముందు మాత్రమే కోడిపుంజు లెక్కలు కొట్లాడుకుంటుంటారు, తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే. ఇక్కడ ఏక్నాథ్ షిండే ఉండే, ఆయన వెనకాల గట్టిగా బలం ఉండే కాబట్టి ఆయనతోటే బీజేపీ సావాసం చేసుకుంటూ పోయింది. రేపు పొద్దున కవిత గారు అంటే ఈరోజు వీక్ మెయిన్ అవుట్ కాబట్టి నాకౌట్ మ్యాచ్లో కవిత గారు బయటికి వెళ్ళిపోయినారు.